హలో ఎవ్రీవన్. హాయ్ గైస్, హాయ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ సత్యగౌరి వ్లాగ్స్ ఛానల్లో పుంజు పవర్ వైటీని హల్వా చేయడానికి అయితే చెఫ్ కింద అయితే డిజైన్ చేశారనమాట. ఓకే, టుడే ఏంటంటే మా ఇంట్లో అందరికన్నా బాగా నేను హల్వా చేస్తానని చెప్పేసి ఈరోజు ఒక స్వీట్ అయితే ప్రిపేర్ చేయమన్నారు. ఏంటంటే ఈరోజు నేను హల్వా తయారు చేయడానికి ఇక్కడైతే క్వాంటిటీ మొత్తం అన్ని పెట్టేసుకొని అన్ని రెడీ అయితే చేశాను అనమాట. చిన్నప్పటి నుంచి కూడా మా అన్నయ్య ఏంటంటే ఆకలి వేసినప్పుడు ఇంట్లో స్నాక్ లాగా హల్వా చేసేసుకుంటాడు. ఇన్స్టెంట్ గా త్వరగా హల్వా చేసేసుకుని అలా తింటాడు అనమాట. సో ఈ రోజు కూడా మా అన్నయ్య హల్వా చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి, ఇది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో చేసుకుంటున్నాడు. సో ఈ రోజు సరదాగా వీడియో తీద్దామని వీడియో స్టార్ట్ చేద్దామా? ఓకేనా గైస్, ఈ రోజు అయితే హల్వా అయితే ప్రిపేర్ చేద్దాం. ఎలా వస్తుంది ఏంటో లాస్ట్ లో అయితే చూద్దాం. మా చెల్లికి ఒక చిన్న పీస్ తినిపించి చెప్దాం అనమాట. అసలు టేస్ట్ ఎలా ఉందో చూడాలి కదా, చేసిన వాళ్ళు ఎప్పుడు తినలేరు. బట్ ఇప్పుడైతే మనం అయితే చూద్దాము. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఫ్రెండ్స్, ఇక్కడ హల్వా ప్రిపేర్ చేయడానికి ఒక కంచం అయితే తీసుకున్నాను. కొంచెమే లైట్ గా ఇంట్లో సరిపడా నేను కంచం అయితే తీసుకుని అందులో నెయ్యి అది రాసేసి డ్రై ఫ్రూట్ పీసెస్ అన్ని ఏంటంటే చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసేసి ఇందులో అయితే వేసాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే హల్వా కావాల్సినవి అన్ని అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ ఏం చేద్దామంటే గ్యాస్ స్టవ్ అయితే వెలిగిద్దాం. ఓకే, ఓకే, గ్యాస్ అయితే వెలిగించేసాను, పెద్ద మంట పెట్టేశాను. మాడిపోదులేండి, కంగారు పడకండి. ఓకే గైస్, ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ హల్వా తయారు చేయడానికి నేను కొన్ని క్వాంటిటీస్ అయితే తీసుకుంటాను అనమాట. ఎప్పుడు ఒక బౌల్ తీసుకుంటాను. బౌల్లో నిండా ఒక షుగర్ తీసుకున్నాను అనమాట, ఒక కప్పు. అండ్ ఇంకో కప్పు షుగర్ కూడా వేస్తున్నాను కొంచెం. ఓకేనా గైస్, మీరు షుగర్ కావాలంటే కొంచెం అయితే ఎక్కువ వేసుకోవచ్చు. ఏంటంటే ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే అలాగే నేను కార్న్ ఫ్లోర్ కూడా కొలుచేసుకుంటున్నాను. అందులో వాటర్ పోస్తాను, ఇంకా పోయలేదు. కార్న్ ఫ్లోర్ ఏంటంటే 1:2 రేషియో అనమాట. ఒక కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకుంటే 2 కప్స్ షుగర్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా, లేదంటే తీపి అయితే సరిపోదు. నేను ఇందులో ఏంటంటే కార్న్ ఫ్లోర్ ఏంటంటే ఇందులో పోస్తున్నాను, ఒక కప్పు పోస్తున్నా. ఓకే గైస్, మనం ఏం చేసామంటే 2 కప్స్ షుగర్ తీసుకున్నాం కదా, దీనికి ఏంటంటే ఒక కప్పు మనం ఇది అయితే కార్న్ ఫ్లోర్ తీసుకున్నాము. ఒక దాంట్లో అయితే పోసేస్తున్నాను నేను. కార్న్ ఫ్లోర్ పోసేసిన తర్వాత వాటర్ అయితే తీసుకోవాలి, స్పీడ్గా తీసుకోండి కొంచెం. జస్ట్ ఈ వాటర్ని అయితే ఇలా తీసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి. మనకి మరి షుగర్లోకి వాటర్ అయితే కావాలి కదా, కొంచెం వాటర్ అయితే పోయాలి స్పీడ్గా. ఇందులోకి ఎన్ని పోయాలో గ్లాసు. ఇంక పంచదార పాకం వచ్చేస్తుంది. పంచదార పాకం రాకుండా కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఫస్ట్. పంచదారని పాకం కట్టాలి, పర్లేదు సరిపోద్ది అలా అయినా. ఓకే, ఇది షుగర్ పానకం అయితే తయారు చేసుకోండి. షుగర్ అనమాట ఇది. షుగర్ని ఏంటంటే ఇలా కలిపేసుకోండి మొత్తం. ఎన్ని నీళ్ళు పోయాలో చెప్పు. 2 కప్పులు షుగర్ పోసామా, ఒక గ్లాసుడు. ఓకే, ఒక కప్పు వాటర్ పోసుకోండి గైస్, సరిపోతుంది. 2 కప్స్ షుగర్ తీసుకొని 1 కప్పు వాటర్ అయితే పోసుకోండి. ఓకే, షుగర్ అయితే మనం ఇలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం మరిగే వరకు దీన్ని మనం అయితే వెయిట్ చేయాలి. ఓకే, కలపాలా అంటే కొద్దిగా వాటర్ అయితే లిమిటెడ్గా క్వాంటిటీ కలుపుకోండి ఫ్రెండ్స్. ఓకే, కరెక్ట్గా అయితే పర్ఫెక్ట్గా కలుపుకోండి, మరీ ఎక్కువ పోసేకండి అండ్ అలాగే తక్కువ అయితే పోసేకండి. ఇదంతా ఆ షుగర్ అంతా కరిగిపోయి కొద్దిగా మరిగే వరకు ఏంటంటే మనం దీన్ని అయితే ఇలా కలుపుతూ ఉండండి, లేదంటే అడుగునైతే మాడిపోద్ది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, కొన్ని జీడిపప్పు అండ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ అన్నది ఇందులోనే వేసేసుకుందాం కొన్ని. అంటే మళ్ళీ హల్వాలో కలిపినప్పుడు ఏంటంటే మళ్ళీ ఇబ్బంది అయితే అవుతుంది అనమాట. కొద్దిగా మనం వేసుకొని కొన్ని పీసెస్ అయితే ఉంచుకుందాము. ఓకేనా గైస్, కొన్ని పీసెస్ని ఏంటంటే పక్కన అయితే పెట్టుకుందాం. వీటిని ఇందులో వేసే కలిపేద్దాం శుభ్రంగా. ఓకే, ఈ లోపల ఇది కొంచెం హీట్ అవుతూ ఉంటుంది. హీట్ అయ్యే లోపల మనం ఏం చేద్దామంటే కార్న్ ఫ్లోర్ తీసుకున్నాం కదా, ఇందులో 1 కప్పు వాటర్ పోసేసి శుభ్రంగా దీన్ని అయితే మిక్స్ అయితే చేద్దాము. కొద్దిగా వాటర్ తీసుకుందాం, సరిపడా తీసుకోండి. ఓకే, వాటర్ తీసుకొని శుభ్రంగా మిక్స్ అయితే చేసేయండి. ఒక బౌల్ అయితే తీసుకొని సెపరేట్గా నేను ఏంటంటే దీన్ని మొత్తం మిక్స్ అయితే చేస్తున్నాను అనమాట. ఓకే, మిక్స్ అయితే అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం దీన్ని అయితే కలుపుకుంటూ ఉండండి, లేదంటే మాడిపోద్ది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ షుగర్ వాటర్ అన్నది మనకి బాయిల్ అయితే అయిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ వాటర్ కూడా మనం మిక్స్ అయితే చేసామన్నమాట. కొంచెం కలుపుకుందాం. మరీ ఎక్కువ వాటర్ కలిపేసిన హల్వా ఏంటంటే పలచగా అయితే అయిపోద్ది అనమాట. కొంచెం మరీ తక్కువ కలిపినా గట్టిగా అయిపోతుంది. అందుకే
లిమిటెడ్ క్వాంటిటీ కలుపుకొని ఇందులో అయితే పోసేయండి. ఓకే, ఇందులో పోసేయండి. పోసిన తర్వాత మనకి అది కొంచెం హీట్ అవుతూ ఉంటుంది, హీట్ అవనివ్వండి. ఓకే, మరగాలి చిన్నగా. చిన్నగా మరగాలన్నమాట. జస్ట్ మనం ఏంటంటే ఇలా ఇలా కలుపుతూ ఉందాము. అండ్ అలాగే ఇందులో ఏంటంటే కొంచెం నెయ్యి అయితే తీసుకున్నాము. ఇక్కడ ఫ్రెష్గా మాకు నెయ్యి అయితే దొరుకుతుంది. అనమాట. ఇంట్లోనే తయారు చేస్తారు. నెయ్యి వేసి ముందు ఏంటంటే మనం ఇలాచీ పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఇది యాలకుల పొడి, 1 స్పూన్ యాలకుల పొడి అయితే వేసుకుందాము. ఓకే, ఇంత వేసుకుందాం. ఎందుకంటే కొంచెం టేస్ట్గా అయితే ఉంటుంది అనమాట, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా వేసేసి మనం కలిపేసుకుందాం. ఓకే, మిక్స్ అయితే చేసేద్దాం. గడ్డ కడుతుంది, కలుపుకుంటూ ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ అలాగే మనం ఇందులో కొంచెం నెయ్యి అయితే వేద్దాం అనమాట. మళ్ళీ మనకి అంటుకొని ఊడు రాదనమాట. కొంచెం క్వాంటిటీ నెయ్యి అయితే వేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, ప్యూర్ గీ అనమాట ఇది. ఇందులో వేసి ఇలా కలిపేయండి. వావ్, ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. మ్యాక్సిమం ఏంటంటే అంటికిపోతుంది అనమాట ఫ్రెండ్స్. ఓకే, అంటికిపోకుండా అలా మనం అలా కలుపుతూ అయితే ఉండాలి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి అయితే వేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి. అదే బయట చేస్తే నెయ్యి బదులు డాల్డాలు అయితే పోసేస్తారనమాట. బోగా ఫ్యాట్ అయితే అయిపోతాం మనం. అయితే నెయ్యి మంచిది. ఇంట్లో ఏంటంటే మనం నేతితో ఇలా మనకి ఎప్పుడన్నా ఆకలి వేసినప్పుడు ఒక స్వీట్ ఏంటంటే చేసుకుంటే ఇలా బయట తింటాం కన్నా బయట ఫుడ్ మంచిది కాదు అని నేను చెప్పను, మంచిది అని అయితే చెప్పను అనమాట. ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఓన్లీ మా మమ్మీ వచ్చేసి ఇంట్లోనే చేసి పెట్టేది అన్నీ. బయట ఫుడ్ నాకు అంత అలవాట్లేదు, బయట ఫుడ్ పడదు కూడా నాకు. ఓకే, ఏంటంటే తినము. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఒకటి మిస్ అయ్యి ఉంటారు. పాయింట్ వచ్చేసి ఏంటంటే హల్వా అన్నారు, హల్వా వైట్గా ఉందేంటి, కలర్ వేయరా అంటారు. గైస్, ఫుడ్ కలర్స్ వాడటం వల్ల ఏంటంటే క్యాన్సర్ అయితే వస్తుంది అనమాట. నేను అందుకే ఎప్పుడు హల్వా చేసుకున్నా జస్ట్ మనం తినడానికే కానీ కలర్లో అవన్నీ యాడ్ చేయడానికి కాదనమాట. ఇది ఏంటంటే నాకు నచ్చదు. ఓకే, ఇక్కడ ఏంటంటే నేను హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే బాగా దగ్గరగా అయితే అవుతుంది. కొంచెం అంటే ఏంటంటే చిన్నది పెడదాం. వావ్, బాగుందన్నయ్య. గాయస్, ఇక్కడ చూసినట్లయితే హల్వా అయితే ప్రిపేర్ అవుతుంది. కొద్దిగా నెయ్యి పోద్దాం మళ్ళీ. కొంచెం నెయ్యి ఏంటంటే ఎస్పెషల్లీ చాలా మంది ఏంటంటే నూనెతో చేసుకుంటారనమాట. నూనెతో చేయడం కన్నా నెయ్యితో చేస్తే మీకు ఏంటంటే కొంచెం బాగుంటుంది. టేస్ట్ అన్నది నెక్స్ట్ లెవెల్లో వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఓకే, అందరూ బయట అయితే షాప్స్లో అయ్యి ఏంటంటే ఎక్కువ ఖర్చు పెట్టరు కాబట్టి నెయ్యి బదులు ఏంటంటే మనకి నూనె, డాల్డాలో ఎక్సెట్రా మిక్సర్లో అయితే వేసేస్తారు. మనం ఇంట్లో చేసుకునే దానికి ఏంటంటే జస్ట్ నెయ్యి వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని అండ్ నెక్స్ట్ కొన్ని మనకి ఇంట్లో అందుబాటులో ఉండి ఇలాచీ పౌడర్ అన్నీ వేసుకుని ఏంటంటే నీట్గా అయితే చేసుకోవచ్చు అనమాట. బాగుంటుంది. ఇది చూడండి ఎలా ఉందో, వేడివేడిగా ఉంది. ఇప్పుడు కానీ మూతి పెట్టగానే కాలిపోద్ది. ఓకే ఓకే, హల్వా అయితే ఇలా వచ్చింది. డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా మిక్స్ అయ్యే వరకు అయితే కలపండి అనమాట ఫ్రెండ్స్. ఓకే ఓకే, నేనైతే కలుపుతున్నాను. బాగా దగ్గరగా అయితే అయ్యింది. ఒక 2 మినిట్స్, 1 మినిట్ అంతే. దగ్గరగా అయితే అయిపోయింది అనమాట. దగ్గరగా అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని అయితే దింపండి. గ్యాస్ స్టవ్ ఆన్లో ఉంచేసి దింపేయండి, కంగారు పడిపోతా. ఓకే, ఇక్కడ చూసినట్లయితే హల్వా అయితే గట్టిగా అయితే అయిపోయింది, చాలా గట్టిగా అయితే అయింది. ఒకసారి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఏం చేద్దామంటే ఇందులోకి అయితే తీద్దాము. ఓకే, దీన్ని ఎలా పట్టుకోవాలి, అలా వెయిట్ ఉంది. జస్ట్ ఏంటంటే ఒక్కసారి మనం కంచంలోకి అయితే తీసేసుకుందాం మొత్తం. తర్వాత ఏంటంటే కొంచెం సెపరేట్ అయితే చేద్దాం. నేను ఏంటంటే జస్ట్ కొద్దిగా అయితే చేశాను అనమాట. మరీ ఎక్కువ చేయలేదు, తక్కువ చేయలేదు, లిమిటెడ్గా సరిపడా చేశాను. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఇలా ఉంచేసి దీని మీద ఏంటంటే పరచాలన్నమాట. ఇప్పుడు వేడి చల్లారకుండా మనం జస్ట్ ఇలా 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 చేసుకోవాలి, స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ హీట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఏంటంటే నెయ్యి అది రాసాం కాబట్టి కొంచెం జారుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఫుల్గా చేయొచ్చు, చిన్న ప్లేట్ పెట్టుకోవచ్చు. బట్ నేను పెద్ద ప్లేట్ పెట్టేశాను అనమాట గైస్. ఓకే, ఎక్కువ చేద్దాం అనుకున్నాను బట్ తక్కువ అయితే చేయడం అయితే జరిగింది.
డ్రై ఫ్రూట్ పీసెస్ అన్నీ అయితే అంటించేద్దాం, ఎందుకంటే వేస్ట్ చేయకూడదు కదా. ఓకే, రౌండ్గా రాలేదని కన్ఫ్యూజ్ అవ్వకండి, టేస్ట్ ముఖ్యం అనమాట, షేప్ కాదు. ఓకే, అవి కూడా వేసేద్దాం అన్నయ్య. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకా మన దగ్గర కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కదా, అవి ఏంటంటే దీని మీద అయితే వేసేద్దాం. ఓకే, బాగుంది. మొత్తం డ్రై ఫ్రూట్ హల్వా ఏంటంటే ఈరోజు మనం రెడీ అయితే చేసాం అనమాట. డ్రై ఫ్రూట్స్ గీ హల్వా పబ్జీలో ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసాము దీన్ని మొత్తం. చాలా బాగుంది. ఇప్పుడు చల్లారాలన్నమాట. ఓకే గాయస్, మొత్తం అంతా ప్రిపేర్ చేసాము. కొంచెం చిన్న ప్లేట్ తీసుకుంటే మనకి షేప్ అయితే కనిపిస్తుంది, బట్ ఏంటంటే ఏం పర్వాలేదు, కొంచెం పెద్దది తీసుకోవడం మంచిది ఎప్పుడన్నా సరే. ఓకే, మొత్తం అన్నీ కూడా మనం హల్వాకి అయితే అంటించేసాము. ఓకే, చూడటానికి ఏంటంటే హల్వా ఇలా అయితే వచ్చింది, డ్రై ఫ్రూట్ హల్వా అనమాట. గ్యానిష్ కూడా చేసేసాం దీనిపైన అన్నీ పెట్టేసి. ఓకే, ఇంకా మెయిన్ ఏంటంటే టేస్ట్ ఎలా ఉంది ఏంటి చూడటం అనమాట. ఇది చల్లారి వరకు వెయిట్ చేసి టేస్ట్ అయితే చూడాలి. అంతలోపు ఇది ఎలా ఉందో మనం అయితే చూద్దాం. చిన్నది కొంచెం తీసుకొని జస్ట్ అసలు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇది కొంచెం చూడండి ఎలా వస్తుందో. చాలా ఇయర్స్ అయింది అనమాట నేను చేసి. కొద్దిగా తిని చూస్తాను. అదిగోండి గాయస్, మా చెల్లి కూడా స్వీట్ అయితే తింది అసలు. ఈ రోజు నా కోసం అయితే చిన్న పీస్ అయితే తింటుంది. చాలా బాగుంది టేస్ట్, చాలా అయితే బాగా అనిపించింది గాయస్ నాకు. డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేయటం వల్ల ఏంటంటే మనకి చాలా బాగా వచ్చింది హల్వా. ఫ్రెండ్స్, మనం హల్వా తయారు చేసాం కదా, అది ఏంటంటే చల్లారిపోయింది మొత్తం. నేను ఇప్పుడు ఏంటంటే స్లైసెస్ కింద అయితే కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే మీ అందరికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది, నీకు హల్వా ఎలా నేర్చుకున్నావు అని ఒక డౌట్ వచ్చి ఉంటుంది. నేనేంటంటే ఫ్రెండ్స్ చిన్నప్పుడు మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని అనమాట. అక్కడ ఏంటంటే మా తాతయ్య ఏంటంటే స్వీట్స్ అయితే తయారు చేసేవారు, ఆయన చిన్న తాతయ్య. అక్కడ ఏంటంటే నేను ఎప్పుడు హల్వా 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 అని చెప్పేసి అక్కడ ఉన్నదంతా తినేసేవాడిని నేను. వాళ్ళ షాప్లోకి లేకుండా నేను మొత్తం అంటే మాక్సిమం ఎప్పుడు వెళ్ళినా నాకు హల్వా కావాలి హల్వా కావాలి హల్వా కావాలని ఏడ్చేసేవాడిని అనమాట. మా తాతయ్య ఎప్పుడు హల్వా ఇచ్చేవారు. దాంతో నేను ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఆయన దగ్గర అయితే నేనైతే నేర్చుకున్నాను అనమాట హల్వా చేయటం. ఈ రోజు ఏంటంటే ఇలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను హల్వా అయితే తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు అయితే మనం కట్ చేద్దాం. ఓకే, చిన్న పీసెస్ కింద అయితే కట్ చేద్దాం. ఫస్ట్ మామూలుగా స్మాల్ పీస్ అయితే కట్ చేద్దాము. ఓకే, స్మాల్ పీసెస్ అయితే ఒక 2 పీసెస్ 3 పీసెస్ కట్ చేద్దాం. ఇంకో లైన్ కూడా కట్ చేయండి, బాగుంటుంది. ఓకే, చల్లారిపోయింది, చల్లారింది. బట్ ఏంటంటే మనం తర్వాత నీట్గా మనం పట్టుకొని నీట్గా కట్ చేస్తే వేరే విధంగా అయితే వస్తాయి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ పీస్ మా చెల్లికి తినిపిస్తున్నాను. పీస్ వచ్చేసి మా సిస్టర్కి అయితే తినిపిస్తున్నాను. షుగర్ తినవు కదా అందుకే ఈ రోజు అనమాట. ఎలా ఉందో చెప్పు రివ్యూ. ఇవి బాగుంది చాలా. నేను కూడా పీస్ తింటాను. బాగుంది, షుగర్ మరీ ఎక్కువ అవ్వలేదు, బాగుంది. డ్రై ఫ్రూట్స్ కూడా ఏంటంటే అక్కడక్కడ మనకైతే తగులుతుంది అనమాట. చాలా బాగుంది, బాగుంది చాలా. కరెక్ట్గా సరిపోయింది, షుగర్ ఎక్కువ వేయలేదు, కరెక్ట్గా వేసాడు షుగర్ కూడా.